కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం ముక్కోలు గ్రామ పంచాయతీలో సోమవారం గ్రామ సర్పంచ్ జ్యోతుల రాంబాబు అధ్యక్షతన ఉపాధి హామీ గ్రామ సభ జరిగింది. గత సంవత్సరంలో జరిగిన ఉపాధి పనులు చేసిన విధానాన్ని, కూలీలు పడ్డ వేతనాలపై గ్రామంలో ఆడిట్ నిర్వహించామని, దీనిపై గ్రామ సభ నిర్వహించినట్లు కిర్లంపూడి ఏపీఓ ఏసీబీ నాయుడు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాబోయే రోజుల నుండి మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి పథకం పేరు వివిబి రామ్జీగా పేరు మార్చినట్లు, దీనిపై విధి విధానాలు రూపొందించినట్లు తెలిపారు. చివరిగా సామాజిక తనిఖీ ప్రజావేదిక సమావేశం కిర్లంపూడి మండల పరిషత్ కార్యాలయంలో ఎదురుగా ఈ నెల 24న జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ కుమారి, డిఆర్పి మణికంఠ, ఫీల్డ్ అసిస్టెంట్ అనపర్తి సూరిబాబు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నాయకులకి, కూటమి నాయకులకి, అదేవిధంగా మన సామాజిక సెక్రటరీ గారికి, సామాజిక డిఆర్పి గారికి, జేఈ గారికి, ముక్కలు గ్రామ ప్రజలకు, వార్డు మెంబర్లకు అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఒక నిమిషం మాట్లాడుతున్న తర్వాత మాట్లాడుతుంది. వరకు మనకి పోయిన సంవత్సరం అంటే 2024 ఏప్రిల్ నుండి 2025 మార్చి వరకు మన గ్రామంలో జరిగిన ఉపాధి పనులపై తనిఖీ నిర్వహించడం జరిగిందండి. తనిఖీ నిమిత్తం మన గ్రామంలో ఏమేమి పొరపాట్లు వచ్చాయో చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి రాబోయే అంటే వచ్చే నెల మే నెల నుంచి, ఇప్పుడు ఏప్రిల్ కాదు మే జూన్ నెల నుంచి మన యొక్క పథకం యొక్క పేరు మారుతుంది. ఇప్పటివరకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అన్న పేరుని విబిజి రామ్జీ అని మారుస్తున్నారు. విబిజి రామ్జీ చాలా పెద్ద పేరు చెప్పిన అర్థం అవుతాం. ఇక్కడ నుంచి ఉపాధి పథకం అనకుండా మనకి జూన్ నుంచి విబిజి రామ్జీ అన్నారు. ఈ పథకంలో చాలా మార్పులు వస్తున్నాయి. రాబోయే కాలంలో చాలా మార్పులు వస్తున్నాయి. అంటే ప్రతి కుటుంబానికి 125 వేలు ఇస్తున్నారు. దాంతోపాటు మనకి పనికి వచ్చిన వాడికి ఈ కేవైసీ అయిన వాడికి మస్తరు పడుతుంది. అంటే ఆల్రెడీ పడుతుంది. రాబోయే కాలానికి వస్తానికి ఒక ఫోటో, పొద్దున ఫోటో తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ నుంచి 2 ఫోటోలు కూడా కంపల్సరీగా ఉండాలి. పొద్దున ఫోటో ఉండాలి. మళ్ళీ 4 గంటల తర్వాత రెండో ఫోటో కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కంపల్సరీగా ఉండాలి. అందులో ఎవరు లేకపోతే వాళ్ళ యొక్క ఆప్షన్గా మార్క్ చేయడం జరుగుతుంది. ఇది ఈబీజీ రామ్జీ వచ్చిన తర్వాత కంపల్సరీగా 2 ఫోటోలకి ఉండాలి. అదేవిధంగా మనం పని కూడా చేయాలి. ఇదివరకు మనం పని చేయకుండా ఏదైనా కూర్చుని వెళ్ళిపోవడం కానీ, తప్పులు కొట్టడం కానీ ఇటువంటి పనులు చేస్తున్నాం. ఇటువంటి పనుల వల్ల మన యొక్క ఉపాధి పథకాన్ని పేరు మార్చి మరి ఇప్పుడు ఈ పథకాన్ని విబిజి రామ్జీగా ఎందుకు మార్చారంటే, ఇందులో ఇప్పుడు వరకు మొత్తం అంతా సెంట్రల్ గవర్నమెంటే భరాయించింది. మొత్తం 90% వరకు ఉపాధి కూలీలకు వేతనాల ద్వారా ఇచ్చే అంతా 90% కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా 40%, 100 రూపాయలు ఉందనుకోండి, 60 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మిగతా 40 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ఇక్కడి నుంచి మన ఉపాధి జరిగే ప్రాంతాలు అన్ని చోట్ల కూడా తనిఖీలు ఎక్కువ అవుతాయి. ఏం చేస్తున్నారు మరి